హరే కృష్ణ. నేను మీ దేవుని మిథున్ కుమార్. మనం ప్రస్తుతం బిజ్వారంలోని అంబత్రయ క్షేత్రంలోని శ్రీ ఆదిత్య పరాశ్రీ గారి దగ్గర ఉన్నాం. ఆదిత్య పరాశ్రీ గారి దగ్గర ఆ గుడికి సంబంధించిన విశేషాలు, ఆయన యొక్క విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం అండి. నమస్తే. శ్రీమాత్రే నమః. బాగున్నాం. ప్రస్తుతం ఉన్న బయట ఉన్న రాజకీయాల గురించి మీరేమంటారు? ప్రభుత్వం గురించి కావచ్చు, రాజకీయాల గురించి కావచ్చు, ఏమంటారు మీరు? రాజకీయం ఎన్నటికీ తప్పు కాదు, ప్రభుత్వం ఎన్నటికీ తప్పు కాదు. రాజకీయం, ప్రభుత్వం రాజనీతి నుంచి వచ్చినాయి. రాజనీతి మనకు అర్థశాస్త్రం నుంచి వచ్చింది, అర్థశాస్త్రం ఋగ్వేదం నుంచి వచ్చింది. అన్నీ మనవే, ఏవి తప్పు కాదు. అందులో ఉండేటటువంటి వ్యక్తులది తప్పు. మనం వ్యక్తులను పట్టుకొని ఎవరు తప్పు చేస్తున్నారు, ఎవరి నుంచి తప్పు వస్తుందో వాళ్ళని ఖండించగలిగితే సమాజాన్ని క్రమబద్ధీకరించినట్లే. హిందూ సనాతన ధర్మాన్ని నడిపించాలంటే కేవలం ఒక బీజేపీ నుంచి అవుతుందా? మిగిలిన రాజకీయ శక్తులు కావచ్చు, పార్టీలు కావచ్చు, వారి నుంచి కాదంటారా? నిన్న మాకు మక్తల్లో గణేష విగ్రహాలు ధ్వంసం చేసినట్టు ఒకటి వైరల్ అయిపోయింది. అంటే ఇప్పుడు గణేష నవరాత్రులు వస్తున్నాయి కదా, వినాయక చవితి సందర్భంగా కొంతమంది జీవన భృతి కోసము రాజస్థాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఒక షెడ్ ఏర్పాటు చేసుకొని గణేష విగ్రహాలు తయారు చేసి పెట్టినారు. రాత్రికి తిని పడుకున్న తర్వాత 11 మంది మైనార్లు, 12 మంది యువకులు, మైనార్లే, మళ్ళీ మేజర్ కాదు, చిన్నపిల్లలే, వెళ్ళి ఆ గణేష విగ్రహాలన్నీ ధ్వంసం చేసిండ్రు. అక్కడ వెళ్ళి ధర్నాలు చేసి వాళ్ళని హెచ్చరించాలంటావా, మూలకు చేతులు కూర్చుకొని కూర్చున్నాలంటావా? హెచ్చరించాలి. ఎవరు హెచ్చరించిండ్రు? ఎవరైనా హిందువులు ఎవరైనా సరే హెచ్చరించాలి. ఎవరు? నువ్వు అన్న పార్టీలు ఎవరు పోయిన చూడు ఒకసారి. ఆర్ఎస్ఎస్ కావచ్చు, పార్టీలు. ఒక నిమిషం, పార్టీల తర్వాత మన హిందువులు నడిపించే పార్టీల గురించి అడిగారు. సంస్థలు ఉన్నాయి కదండి. ఫస్ట్ ఏ సంస్థాగతమైన మాతృధర్మాన్ని, దేశ ధర్మాన్ని, దేశం యొక్క అస్తిత్వాన్ని గౌరవించినది ఈ దేశానికి అవసరం. మిగతా అవసరం లేదు, తీసిపాడేయాలి. బీజేపీ నుంచే అయిందంటారా? ఎందుకు కాదంటారు? ఇప్పుడు అక్కడ ధర్నా చేసింది ఎవరు? బీజేవైఎం, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్. ఇవి అనుబంధ సంస్థలు. ఎస్, పార్టీతో సంబంధం లేకుండా భావాలు ఒకటే. ఏంటి? దేశ ధర్మాన్ని కాపాడాలి. అందుకే కదా అడవైపు కొట్లాడింది. మళ్ళీ ఏ ఒక్క టీఆర్ఎస్ వాళ్ళు రాలేదేంటి? ఏ ఒక్క కాంగ్రెస్ వాళ్ళు రాలేదేంటి? ఎందుకు రారంటే వాళ్ళు మతాలకు సంబంధించిన పార్టీ కదా బీజేపీ. అంటే వినాయక విగ్రహాలు మతాలకు సంబంధించినయా? అవునండి. ఏ మతం? హిందూ మతం. అంటే వీళ్ళు కాదా? వీళ్ళు కాదంటే అది సెక్యులర్ అంటారు వాళ్ళు. ఏం సెక్యులారిటీడా? నీ తల్లి చనువాలు, నీ తల్లి యొక్క చనుముకులను కోసిపోతే సెక్యులారిటీ అవుతుందా? వాళ్ళు అట్లా తీసుకుంటారు స్వామి. ఎలా? ఇప్పుడు బీజేపీ అనేసరికి హిందువులు, హిందుత్వం ఎలా అవుతుందండి? నువ్వు హిందువు కాదా? అట్లంటే ఇప్పుడు హిందువుగా బొట్టు పెట్టుకున్న ప్రతి ఒక్కరు బీజేపీలో వచ్చి జాయిన్ అయిపోవాలా? నేను అది కాదు పాయింట్. ఇడా ఈ దేశంలో నువ్వు ఉన్నావన్నప్పుడు ఈ దేశ అస్తిత్వాన్ని నువ్వు కాపాడాలి. దానికి బేస్ రాజ్యాంగం, దానికి కట్టుబడి ఉండాలి. సెకండ్, ఏ ధర్మంలో నువ్వు ఊపిరి పీల్చుకుంటున్నావు, ఏ ధర్మంలో నువ్వు రోజు బొట్టు పెట్టుకొని దేవుళ్ళకు నమస్కారం పెట్టుకుంటున్నావు, దానికి పాత్రత ఇవ్వగలగాలి. నువ్వు టీఆర్ఎసా, కమ్యూనిస్టా, కాంగ్రెసా, నీ పక్కకెట్టు. దాన్ని ఎక్కడ వాడాలో అక్కనే వాడాలి. ధర్మం విషయంకి వచ్చినప్పుడు అందరూ సమైక్యంగా పోరాడాలి, సమైక్యంగా ప్రశ్నించాలి. లేకపోతే నీ అస్తిత్వం లేకుండా పోతుంది. రేపు జరగలేదా? చరిత్ర తిరిగేసి చూడండి, జరగలేదా? గుడులు నాశనమయ్యాయి, వ్యవస్థలు నాశనమయ్యాయి, అన్ని సర్వనాశనం అయిపోయినాయి. మళ్ళీ ఎన్నో మిగిలిపోయినాయి మాయించడంలో పుణ్యం వలన. ఇప్పుడే స్టార్ట్ అవుతాయి. ఈ దేశాన్ని సమున్నత స్థితిలో నడపాలంటే బీజేపీ కంపల్సరీ. ఈ బీజేపీ ఉంది కదండి ఇప్పుడు కూడా. ఏడా? సెంటర్లో ఉంది కానీ లేనట్లే. ఇంకా ప్రాణం పూర్తిగా పోయేలా. పోయండి అయ్యా అని మస్తమని చెప్తే కానీ ఇయ్యలే. నేను చెప్పిన నరేంద్ర మోదీజీకి ఓటేయండి అని చెప్పిన. నేను కాషాయం కట్టుకున్న యోగి, ఆయన కుర్తా పైజామా వేసుకున్న యోగి, సాటి యోగికి సపోర్ట్ చేయమనకపోతే ఇంకెవరు చేయమనలే? ఈనాడు స్వార్థపరుడికి ఏమి ఇచ్చినా దాని యొక్క విలువను తగ్గించడమే కాక, దాని మీద నమ్మకాలు పోగొట్టడమే కాక, దాన్ని ఎటూ పనికి రాకుండా చేస్తాడు స్వార్థపరుడు. ఈ దేశాన్ని స్వార్థపరుల చేతికిద్దామా, మన కొరకే ఆలోచించే వాళ్ళ చేతికిద్దామా? ఇది మనమే డిక్లేర్ చేసుకోవాలి. నరేంద్ర మోదీ యొక్క జీవిత చరిత్రాన్ని మనం చూడకపోయినా పర్వాలా. మా పెద్ద మనుషులు పల్లెటూరులో మాట అంటారు, వద్ద తిరిగైనా చూడాలంట, పక్కల వండైనా చూడాలంట. ఒక 1 మంత్ ఆయనను అబ్జర్వ్ చేయండి మీరు. అతనిలాగానే ఒక కాంగ్రెస్ పార్టీలు ఎవరన్నా వచ్చినా కూడా నేను ఆయనకి ఏమని చెప్తా. అతనిలాగానే ఒక టీఆర్ఎస్ పార్టీలు ఎవరైనా సర్వసంగ పరిత్యాగి అన్నిటిని వదిలేసి జనాల యొక్క హితము కొరకు ఆలోచించేవాడు వస్తే అతనికే సపోర్ట్ చేయమని చెప్తా.
మొత్తానికి మీలాంటి సన్యాసులు సన్యాసులు కాదు ఇక్కడ, సన్యాసి అనే వర్డ్ అక్కడ కాదు. నరేంద్ర మోదీ సన్యాసి అనుకుంటున్నావా? మీరు కాషాయం కట్టిన సన్యాసి, ఆయన కుర్తా తొడిగిన యోగి అన్న, యోగి యోగి. సన్యాసి వేరు, యోగి వేరు. సన్యాసి వేరు, యోగి వేరు. ఇప్పుడు వేమన హరిలు ఉన్నారు, ఆయనని యోగి అంటారు, సన్యాసి అని ఎవరు అన్నారు కదా. శ్రావణమాసం వస్తుంది కదా గురుగారు, మీరు ఏదో అమ్మవారిని మనం అనుష్ఠానం చేసుకోవాలంటే, అమ్మవారిని లక్ష్మీదేవిని అనుష్ఠానం చేసుకోవాలంటే ఏదైనా పూజా విధి విధానాలు ఏమైనా ఉన్నాయి? మీరు మహాలక్ష్మి గవ్వల పూజ సర్వశ్రేష్టం. 108 లక్ష్మి గవ్వలు చక్కగా మన పూజా సామాగ్రి స్టోర్స్ లో గవ్వలు ఇస్తారు. కాకపోతే ఏంటంటే మానవుడు ప్రతిదీ ఒక వ్యాపార కేంద్రకంగా ఆలోచన చేస్తున్నాడు. తల్లిపాలని కూడా వ్యాపారం చేసిండు, ఇప్పుడు మాతృత్వాన్ని కూడా వ్యాపారం చేసిండు కదా, అందులో భగవంతుని కూడా వ్యాపారం చేసిండు. ఈ గవ్వల మాట ఎంత? ఆ గవ్వల్లో శ్రేష్టమైన లక్ష్మి గవ్వల్లో కొన్ని కల్తీ గవ్వలు, గొడ్డు గవ్వలు కలిపి అమ్ముతారు వాళ్ళు. ఏం చేయాలా? ఆ గవ్వలు కొనుక్కొచ్చి దానికి ముఖములు ఉంటాయి, ముఖములు ఉండేటటువంటి గవ్వలను, పసుపు వర్ణపు ఉండే గవ్వలను 108 గవ్వలను తీసుకొని, గవ్వలను ఎప్పుడు నీటితో కడగకూడదు. గవ్వలకు ఒక వరం ఉంది, శాపం ఉంది. శాపం ఏంటంటే నీళ్ళలో గనక ముంచి తీస్తే దాని పతి పోతుంది, దాని సత్యం పోతుంది. పూజా సామాగ్రి స్టోర్ నుంచి తీసుకొచ్చి చక్కగా గుడ్డతో తుడిచి ఒక ప్లేట్లో వేసుకొని లక్ష్మీ అమ్మవారి ఫోటోకి చక్కగా సర్వాలంకార శోభితంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలన్నీ పెట్టేసి చివరి దశకంలో ఒక పాత్ర అమ్మ ముందర ఉంచి ఒక్కొక్క గవ్వ అమ్మ యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ అమ్మకు సమర్పణ చేయాలి. గవ్వకు వీపు భాగం, ముఖ భాగం రెండు ఉంటాయి. ముఖ భాగం అమ్మ వైపు ఉండాలి, వీపు భాగం వెనక్కి రావాలి. వీపు భాగం కొంత ఇస్రాం ఉంటుంది, ముఖ భాగం సన్నం ఉంటుంది. దాని లక్షణాలు. గవ్వ వెలకల పెట్టాలి, బోర్లో పెట్టకూడదు. ఒక్కొక్క నామాన్ని స్మరించుకుంటూ ఒక గవ్వ అమ్మకు సమర్పణ చేసి అన్ని గవ్వలు అన్ని అమ్మకు అర్పణ అయిన తర్వాత చక్కగా అక్షింతలు తీసుకొని చేత్తో పట్టుకొని, అమ్మా నేను ఈ పూజ లక్ష్మీ అనుగ్రహం కొరకు చేస్తున్నాను, బిజినెస్ డెవలప్మెంట్ కొరకు చేస్తున్నాను, దీర్ఘ సుమంగళీ తత్వం కొరకు చేస్తున్నాను, నా పిల్లల యొక్క విద్యాభివృద్ధిలో కొరకు చేస్తున్నాను, ఏ కోరికన ఇన్పుట్ చేసి అక్షింతల గవ్వల మీద వేసి చక్కగా హారతిచ్చి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టుకొని దండం పెట్టుకుంటే లక్ష్మీ అనుగ్రహం ఇంటికి రావడం సత్యం. ఒక శ్రీ విద్య సాంప్రదాయంలో ఉండే గురువుగా జగన్మాత యొక్క కృపాను తీసుకున్న వాడిగా, తీసుకున్నాను లేదా నువ్వే చెప్పాలి, అది నాకు చెప్పకూడదు. అమ్మ నాకు ఇచ్చిన జ్ఞానం నేను ప్రేక్షక లోకానికి చెప్తున్నాను ఈ వీడియో మాధ్యమంగా. తప్పకుండా వాళ్ళు కోరుకునే నెరవేరుతాయి. శ్రీ విద్య పరంపర పద్ధతిగా, శ్రీ విద్య సాధన పద్ధతిగా శక్తి అంశాలుగా పుట్టిన సమస్త దేవతల యొక్క అనుగ్రహం రావాలంటే గవ్వల పూజనే తరుణోపాయం.